వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం మైసమ్మ వాగు తండా 2019లో నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది. ఈ గ్రామంలో సందుబోయిన లావణ్య అనే మహిళ సర్పంచ్గా పోటీ చేసి విజయం సాధించింది. ఆమె గెలిచిన 5 సంవత్సరాల నుంచి గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టి ఆదర్శంగా నిలిచారు. అయితే ఇప్పుడు ఆమె ఉండడానికి ఇల్లు లేక మూతబడిన పాఠశాలలో తన అత్త, భర్త, పిల్లలతో నివసిస్తోంది. గ్రామంలో అభివృద్ధి పనులకు చర్చించిన రూపాయలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇప్పటికైనా పెండింగ్ బిల్లులు ఇప్పించాలని వేడుకొంది. సర్పంచ్ సందమైన లావణ్య 2019లో ఎన్నికలు జరగడం అయింది. పనులు చేసినాం. సిసి రోడ్డు, డాంబర్ రోడ్డు రానికి సాక్షి చేయించినాం. డంపింగ్ షెడ్, మసాలా వర్క ఇవన్నీ చేయించినాం. పెండింగ్ బిల్లులు రావాలని 2 ఎకరాల భూమి కూడా అమ్మడం జరిగింది అప్పుల వల్ల. అయినా కూడా అప్పులు తీరలేదు. ఇంకా ఇంకా కొన్ని 10 లక్షల దాకా బిల్లులు వచ్చేటి, అది రావాలి. మాకు ఉండడానికి కూడా ఇల్లు లేదు. ఈరోజు మేము మైసమ్మ తండ మా మేడం ఎన్నిక కావడం 2019లో ఎన్నిక కావడం జరిగింది. అందులో మాకు అనేక అభివృద్ధి పనులలో మా ఊరికి వద్దామంటే, ఆటో వద్దామంటే రోడ్డు లేని పరిస్థితి ఉండేది. ఇక్కడ కలవాటు కావచ్చు, మైసమ్మ రాని అక్కడిపెట్ట రాని మేము తండల కలవాటు కావచ్చు, డాంబర్ రోడ్ శాంక్షన్లు కావచ్చు, అభివృద్ధి పనులలో సీసీ రోడ్స్ కావచ్చు, మసనవాటి కావచ్చు, క్రీడా ప్రాంగణం కావచ్చు, పల్లెపూర్తి వనం కావచ్చు, ఇవన్నీ మేము అభివృద్ధి చేయడం జరిగింది. అంబులెన్స్ రాని పరిస్థితి ఉండే, అంబులెన్స్ రాక చనిపోయిన రోజులుండే. మా విలేజ్కి రావడానికి అంబులెన్స్ పలాని మైసమ్మ తండ అక్కడికి రాదండి, మీరు డైరెక్ట్ అక్కడిపెట్ట కన్నా తీసుకురండి, కుందరంపల్లి కన్నా తీసుకురండి అన్న పరిస్థితి ఉండే ఈ గ్రామంది. ఈరోజు ఏ పక్క చూసినా 4 పక్కలో డాంబర్ రోడ్లు ఉన్నాయి, సీసీ రోడ్స్ ఉన్నాయి, మసనవాటికలు ఉన్నాయి, డ్రంపింగ్ సెట్స్ ఉన్నాయి, లేదు ప్లేసు క్రీడా ప్రాంగణం ఉంది, మార్కెట్ యాడ్ ఉంది. ఇంతకుముందు మార్కెట్ మేము రైతులు ఒడ్లు కొనుగోలు చేయాలంటే కుదరనిపల్లి పోయే పరిస్థితి ఉండే. ఇవాళ అసొంటి మార్కెట్ యాడ్ కూడా బ్రహ్మాండంగా అక్కనపేట మండలంలో బ్రహ్మాండంగా తయారు చేసి పెట్టడం జరిగింది. అవి అలాంటి జేసీబీ మొత్తం సాఫ్ చేయడం, లెవలింగ్. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఏ స్థాయిలో అడిగినా, మా గ్రామానికి వచ్చి ఇక్కడ ఏ తండాన్ని అడిగినా, ఎక్కడ అడిగినా అభివృద్ధి చేసిర్రు మీరే అదన్న పరిస్థితి ఉంది. కానీ మాకు దయచేసి కొన్ని పెండింగ్ బిల్స్ వచ్చేటివి అవి తొందరగా నాలాంటి సర్పంచులు కూడా ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మిగతా మండలాల్లో, మిగతా జిల్లాలో చూస్తే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. మేము ఏదో కొంచెం ధైర్యం కూలిపోకుండా బతకడం అవుతుంది. కానీ అట్లాంటి ఏ సర్పంచ్ కూడా రావద్దు. పెండింగ్ బిల్ తక్షణమే రిలీజ్ చేసి ఉండడానికి ఇల్లు కూడా లేని పరిస్థితి ఉంది. కొంచెం ఉంటే ఆదుకోవాలని కోరుకుంటున్నాం. దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.